జీవితం సక్సెస్ అయిన వ్యక్తుల రోజువారీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మనందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే వాళ్ళందరికీ ఉండే ఓ కామన్ అలవాటు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవటం. మోడర్న్ సైన్స్ కూడా బ్రహ్మ ముహూర్తం సూపర్ అని అంగీకరిస్తోంది. మన జీవితంలో చాలా సందర్భాల్లో బ్రహ్మ ముహూర్తం అనే పదం వింటూ ఉంటాం. హిందూ ధర్మంలో అనేక పురాణాలు, శాస్త్రాల్లో ఈ బ్రహ్మ ముహూర్తం గురించి ప్రస్తావన ఉంది. ఒక రోజులో మొత్తం 24 గంటలు ఉంటాయి. రోజులో మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక్కో ముహూర్తం 48 నిమిషాలు. అన్ని ముహూర్తాల్లో బ్రహ్మ ముహూర్తం అద్భుతమని మన పురాణాలే కాదు, మోడర్న్ సైన్స్ కూడా చెప్తోంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. బ్రహ్మ ముహూర్తంలో జన్మించినట్లయితే మీ వ్యక్తిత్వం ఇతరులకు భిన్నంగా ఉండొచ్చు. బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుందని, ఆ సమయంలో ఏ పని చేపట్టినా విజయమే లభిస్తుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తానికి సంబంధించి వాల్మీకి రామాయణంలో ఓ కథను చెప్పారు. దీని ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మ ముహూర్తంలోనే సీతమ్మను చూసేందుకు అశోకవనానికి వెళ్లాడని తెలిపారు. దీని గురించి శాస్త్రాల్లోనూ ప్రస్తావించబడింది. అయితే అసలేంటి బ్రహ్మ ముహూర్తం, దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. సాక్షాత్తు బ్రహ్మదేవుడే శ్రీమన్నారాయణను కొలిచిన కాలాన్నే బ్రహ్మకాలం అంటారు. సూర్యోదయానికి సుమారు 1:36 ముందు బ్రహ్మ ముహూర్తం ప్రారంభమవుతుంది. దాదాపు వేకువజామున 3:30 గంటల నుంచి 5 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏ మతంలో అయినా పేరు మారుతుంది తప్ప బ్రహ్మ ముహూర్తం సమయాన్నే అత్యంత ప్రముఖంగా పరిగణించబడుతుంది. ముస్లింలు సూర్యోదయానికి ముందు చేసే నమాజ్ని ఫస్ట్ నమాజ్ అని అంటారు. అన్ని నమాజ్లోకెల్లా ఈ నమాజ్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. సిక్కు మతంలో కూడా బ్రహ్మ ముహూర్త సమయాన్ని అమృత వేళ అని అంటారు. తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయానికి 2 ఘడియల ముందు కాలాన్ని, అనగా 48 నిమిషాల ముందు కాలాన్ని ఆసురి ముహూర్తమని, ఆసురి ముహూర్తానికి ముందు 48 నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తమని అంటారు. ఇది భౌగోళిక స్థానం, సంవత్సరం, సమయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన సమయం మారుతుంది. బ్రహ్మ ముహూర్తానికి ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. ఈ సమయంలోనే జంతువులు, పక్షులు మేల్కుంటాయి. తామర పువ్వు కూడా ఈ సమయంలోనే వికసిస్తుంది. ప్రకృతి కూడా బ్రహ్మ ముహూర్తంలోనే చైతన్యపరుస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచి రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలనే సందేశాన్ని ప్రకృతి మనకు ఇస్తుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల అందం, తెలివితేటలు, ఆరోగ్యంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపన్నులవుతారని మన పురాణాలు చెప్తున్నాయి. యోగా, ధ్యానం, చదువుకోటానికి ఇది ఉత్తమమైన సమయం. సైన్స్ పరంగా చూస్తే మన శరీరంలో పడుకోవటానికి, నిద్ర లేవటానికి కార్టిసోల్, మెలిటోనిన్ అనే 2 కెమికల్స్ రియాక్ట్ అవుతాయి. బ్రహ్మ ముహూర్త సమయంలో కార్టిసోల్ పెరుగుతుంది, మెలిటోనిన్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలోనే మనం నిద్ర లేవాలని బ్రహ్మ ముహూర్తమే కాదు, మోడర్న్ సైన్స్ కూడా చెప్తోంది. బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసోల్ ఎక్కువగా విడుదల అవటం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియ చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తోంది. ఆయుర్వేదం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో నడవటం వల్ల శరీరంలో సంజీవిని శక్తి ప్రసరిస్తుంది. ఈ సమయంలోనే ప్రవహించే గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరమవుతాయి. వాస్తు ప్రకారం ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. ఉదయం నిద్ర లేచినప్పుడు ఈ శక్తి మనతో కలిసినప్పుడు మనలో మంచి ఆలోచనలు వస్తాయి. ఈ సానుకూల శక్తితో మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో విజయం సాధించే అవకాశాలు పెరుగుతాయి.